కొత్త బెస్ట్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. ఇక్కడ మీరు కుటుంబ, భక్తి మరియు తాత్విక కథలను విన. పాపం ఈ విషయాలేవీ తెలియని రామయ్య గోవిందయ్య తనను మర్చిపోయాడని, ఇచ్చిన మాట వదిలేశాడని చాలా బాధపడ్డాడు. చలమయ్య చెప్పిందంతా నిజమేననుకుని నమ్మాడు రామయ్య. ఇప్పుడు చలమయ్య, చూసావుగా రామయ్య, అర్థమైందా నీకు? డబ్బొచ్చిన తర్వాత పాత స్నేహితుల్ని, విషయాల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు చెప్పు? గోవిందయ్య కూడా అంతే. నాతో ఎలా మాట్లాడాడో విన్నావుగా. నిన్ను ఏమాత్రం తను గుర్తుపెట్టుకోలేదు. ఇప్పటికైనా అర్థం అయిందా? ఇప్పుడు కూడా ఇచ్చిన మాట అంటూ గోవిందయ్య దగ్గరకు వెళ్లి మళ్ళీ విషయాలన్నీ అడుగుతావా? ఇప్పటికీ గోవిందయ్య మాటలు నేను నమ్మలేకపోతున్నాను చలమయ్య గారు. నేను ఎప్పుడూ గోవిందయ్య అలా మారిపోతాడని ఊహించనే లేదు. ఇక ఎదురుపడి మాటలు అనిపించుకోవడం కంటే మౌనంగా ఉండడమే మంచిది. ఏం చేస్తాం, ఇంతే రాసి పెట్టుందనుకుంటాను. కానీ తను ఎప్పటికీ నా ప్రాణ స్నేహితుడే అన్నాడు రామయ్య. సరే, నువ్వెలా అనుకుంటే ఏం కానీ, మరైతే సుశీలకు మా అబ్బాయినిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటావా? ఇంతకీ కొంచెం ఆలోచించుకొని చెప్తాను చలమయ్య గారు. సుశీలను కూడా ఒక మాట అడిగి జరిగిందంతా చెప్పి మీకు కబురు పంపుతాను. చలమయ్య మనసులో చాలా సంతోషపడ్డాడు. బాగా వాళ్ళిద్దరిని మోసం చేశానని రామయ్య ఎంతో బాధగా ఇల్లు చేరుకున్నాడు. కూతురుతో జరిగిన విషయమంతా చెప్పి ఎంతో బాధపడ్డాడు. అలాగే చలమయ్య కొడుకుతో తన పెళ్లి సంగతి కూడా కూతుర్ని అడిగాడు. అప్పుడు తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక, మీ ఇష్టం నాన్న, మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. అయినా చలమయ్య కొడుకు అయితే నేను ఊళ్ళోనే మీ కళ్ళ ముందే ఉండొచ్చు, మిమ్మల్ని కూడా చూసుకోవచ్చు. మరేం పర్వాలేదు, మీకేది మంచి అనిపిస్తే అది చేయండి. జరిగిన దాని గురించి బాధపడకండి. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది అంది సుశీల. రామయ్య సుశీల ఎంత చెప్పినా మనసులో చాలా బాధపడ్డాడు. రామయ్య సుశీలకు చలమయ్య కొడుకుతో పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. చలమయ్య చాలా సంతోషపడ్డాడు. కాకపోతే చలమయ్యకు తెలియని విషయం ఏమిటంటే ప్రతిసారి అన్యాయమే గెలవదని. చలమయ్య రామయ్యతో, రామయ్య, ఇక అమ్మాయిని లోపలికి పంపిస్తే కానుకల విషయాలు, పెళ్లి విషయాలు మనం మాట్లాడుకుందాం అన్నాడు. సుశీల లోపలికి వెళ్లిపోయింది. ఇంతలో అక్కడికి ఒక యువకుడు వచ్చాడు. ఎవరు బాబు నువ్వు? ఇక్కడికి వచ్చావు? ఎవరు కావాలి? రామయ్య గారంటే మీరే కదండి? అవును. నాతో ఏం పని ఉండొచ్చావు? నేను పొరుగురు నుంచి వస్తున్నానండి. మీతో ఒక చిన్న పని ఉంది. మీరు ఏదో ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నట్టున్నారు. అది అయిపోయాక మాట్లాడతాను. సరే, లోపలికి రా. ఇదిగో చూడు రామయ్య, అమ్మాయి అయితే మా వారికి నచ్చింది కాబట్టి నేను పెళ్లికి ఏ అభ్యంతరం చెప్పలేదు. అయితే కట్నం ఏమిస్తావు, ఎంత ఘనంగా పెళ్లి చేస్తావు అన్న సంగతి నువ్వే చెప్పాలి. మీరు ఊరుకోండి నాన్న, కట్నం కానుకలు అంటూ ఎందుకు మాట్లాడుతున్నారు? సుశీల పెళ్లి చేసుకుంటే చాలు, ఇంకేమీ అడగద్దని నేను చెప్పానా లేదా? నువ్వు మాట్లాడకు. అసలు నువ్వు ఇష్టపడ్డానని పట్టుబట్టబట్టే సుశీలను మన ఇంటి కోడల్ని చేసుకోవడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. లేకపోతే మనం ఎక్కడ, రామయ్య స్థితి ఎక్కడ? ఏ రకంగానూ మనకు సరిపోని వాళ్లతో సంబంధం కలుపుకుంటున్నాం. ఈ విషయంలో మాత్రం నువ్వు మాట్లాడకు. పెళ్లి చేసుకోవడంతోనే తను ఈ ఐశ్వర్యాన్నంతా అనుభవిస్తుంది కదా, అధికారం చేజిక్కించుకుంటుంది కదా. అటువంటప్పుడు ఇంత ఆస్తికి కోడలవుతూ తను మాత్రం ఏమీ తీసుకురాకుండా వస్తుందా? నువ్వు మాట్లాడితే ఊరుకోను అన్నాడు చలమయ్య. రామయ్యకు చలమయ్య మాటలు చాలా కష్టంగా తోచాయి. అసలే గోవిందయ్య తనను మోసం చేశాడు అన్న బాధలో ఉంటే చలమయ్య తనను తక్కువ చేసి మాట్లాడడం రామయ్య తట్టుకోలేకపోయాడు. చలమయ్యతో ఎలా మాట్లాడాలో అని ఆలోచిస్తున్న రామయ్యతో వచ్చిన యువకుడు, రామయ్య గారు, మీ మాటలన్నీ వింటుంటే అర్థమవుతోంది
మీ అమ్మాయికి వారి అబ్బాయినిచ్చి పెళ్లి చేయడానికి మాట్లాడుకుంటున్నారని. నేనొక్క మాట అడుగుతాను. ఇప్పుడు చలమయ్య గారు మాట్లాడిన మాటల్ని బట్టి మీకు ఈ సంబంధం ఇష్టమేనా లేదా? నాకైతే ఇష్టంగా తోచడం లేదు బాబు. నువ్వెవరివో తెలీదు, కానీ అడిగావు కాబట్టి చెప్తున్నాను. మమ్మల్ని మా స్థితిని ఇంత తక్కువగా చూసే వాళ్లతోటి సంబంధం కలుపుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. చలమయ్య మమ్మల్ని ఇష్టపడి సంబంధానికి వచ్చాడనుకున్నానే కానీ ఇలా మా మీద తక్కువ చూపుతో వచ్చాడని నాకు తెలీదు. ఈ సంబంధం చేసుకోవడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. చలమయ్య గారు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ అబ్బాయి ఇష్టపడ్డాడు అని చెప్పారు కనుక నాకు ఆ నిమిషం ఏది ఆలోచించే పరిస్థితి కూడా లేక సరేనన్నాను. మీకు అంత ఇష్టం లేనప్పుడు బలవంతం ఏమీ లేదు, కానీ మమ్మల్ని తక్కువ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు దయచేసి ఈ పెళ్లి ఉద్దేశం మానుకోండి. అదేంటి రామయ్య, కాలిదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదనుకుంటున్నావు? నీ కూతురికి ఇంతకంటే గొప్ప సంబంధం వస్తుందనుకుంటున్నావా? అసలు ఆ వ్యక్తి ఎవరు? అతనితో మన సొంత విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ అబ్బాయి, నీకేం సంబంధం ఉందని ఈ విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? సంబంధం గురించి కాదండి, ఇక్కడ జరుగుతున్నది అర్థమైన తర్వాత ఒక మనిషిగా స్పందించాను అంతే. అయినా మీరు అడిగారు కనుక ఒక్క మాట చెప్తున్నాను. దీని గురించి నాకే సంబంధం ఉంది. ఎందుకంటే రామయ్య గారి ప్రాణ స్నేహితుడైన గోవిందయ్య గారే మా నాన్నగారు, వారి అబ్బాయినే నేను. సుశీలతో నా పెళ్లి గురించి మాట్లాడడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతోంది కదా అని దాని తర్వాత తీరిగ్గా మాట్లాడొచ్చని ఊరుకున్నాను. అయితే జరిగిందంతా చూశాక విషయం అర్థమైంది. పోనీ మీరు మంచి వాళ్ళు అయ్యుంటే నేను మాట్లాడకుండా ఉండేవాణ్ణేమో. కానీ మీరు రామయ్య గారిని సుశీలని ఎంతో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్లతో సంబంధం కలుపుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు కదా. అందుకే నేను ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏమిటి, గోవిందయ్య కొడుకువా? చాలా సంతోషంగా ఉంది. అయితే నువ్వు మా గోవిందయ్య కొడుకు గిరీశానివా? ఎంత పెద్దవాడి అయ్యావు. అయితే మీ నాన్నకు నాకు ఇచ్చిన మాట గుర్తుందన్నమాట. అయ్యో, అలా ఇలా మర్చిపోతారండి. వ్యాపారం అభివృద్ధి కోసం మీ దగ్గర డబ్బు తీసుకుని వచ్చానని, ఈ వ్యాపారం అంతా అభివృద్ధి చెందడానికి, ఇవాళ ఈ పరిస్థితిలో ఉండడానికి మీరే కారణమని నాతో ఎన్నో సార్లు చెప్పారు. అందుకనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మీకోసం వెతకని స్థలం అంటూ లేదు. నాకు తెలుసు, నా స్నేహితుడు నన్ను ఎప్పటికీ మర్చిపోడు. ఎంతో నిజాయితీ కలవాడు. నా నమ్మకమే నిజమైంది. చలమయ్య గారు, జరిగిందంతా మీరు చూశారుగా. గోవిందయ్య కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చేశాడు. ఇక నాకు ఏ బాధ లేదు. అదీ కాక మీరు మా గురించి ఆలోచిస్తున్న విధానం నాకు ఏమాత్రం నచ్చలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ రోజు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు తెలీదు. అవన్నీ వివరాలు నా స్నేహితుడితో నేను మాట్లాడుకుంటాను. మీరు ఏమీ అనుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చలమయ్యకు ఏ దిక్కు తోచలేదు. తానొకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరిగింది. ఉన్నట్టుండి ఈ గోవిందయ్య కొడుకు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడ్రా బాబు అనుకున్నాడు. అసలే తన కొడుకు ఎవ్వరూ పిల్లనివ్వడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే చలమయ్య కొడుకు వ్యసనపరుడు. ఈ రామయ్య అయినా తనకు ఏ దిక్కు లేక కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడేమో అనుకున్నాడు. తీరా అదంతా బెడిసి కొట్టడంతో నిరాశగా ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది చలమయ్య. జరిగిందంతా సుశీలతో కూడా చెప్పాడు రామయ్య. సుశీల కూడా ఎంతో సంతోషించింది. సరే గిరీశం, మంచి రోజు చూసుకొని నాన్నతో అన్ని విషయాలు మాట్లాడడానికి నేనే వస్తాను. గోవిందయ్యను అడగాల్సిన విషయాలు, ఎన్నో ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి మరి అన్నాడు రామయ్య. అందుకు గిరీశం, మీరు ఎప్పుడో కాదండి, ఇప్పుడే బయలుదేరి నాతో పాటు రావాలి. ఇకపై అందరం అక్కడే కలిసిమెలిసి ఉందాం. మీరు ఒంటరిగా ఇక్కడ మిగిలిపోవడం నాన్నగారికి కూడా ఏమాత్రం ఇష్టం లేదు. అయినా ప్రాణ స్నేహితుడు ఉండగా ఇక్కడ ఒక్కరూ ఏం చేస్తారు? అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోదాం. మాతో పాటు మీరు అక్కడే ఉండండి. కానీ ఇప్పుడు మాత్రం మీరు సుశీల బయలుదేరి నాతో పాటు వచ్చేసేయండి. లేదంటే నాన్నగారు ఊరుకోరు మరి అన్నాడు. సుశీల చాలా సంతోషించింది.
మా నాన్న నేను వెళ్ళిపోతే ఎక్కడ ఒంటరిగా మిగిలిపోతాడో ఏం చేస్తాడో అని బాధపడ్డాను. మొదటి నుంచి మా నాన్నగారు మాట ఇచ్చాను, అతన్ని పెళ్లి చేసుకోవాలి అని నాతో చెప్తూనే వచ్చారు. నాన్న మాట ఇచ్చాడు కనుక చేసుకోవాలి అని నేను అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూసి మీ మాటలు కూడా విన్న తర్వాత నేను చాలా అదృష్టవంతురాలనని నాకు అర్థమైంది. సంతోషంగా ఈ పెళ్లికి నేను కూడా ఒప్పుకుంటున్నాను అంది సుశీల. రామయ్య కూడా ఎంతో సంతోషించాడు. ఇక వెంటనే బయలుదేరి వాళ్ళందరూ గోవిందయ్య ఉన్న ఊరికి వెళ్ళిపోయారు. చలమయ్య ఎంత ప్రయత్నించినా రామయ్య గోవిందయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈర్ష్యతోనూ అసూయతోనూ ఒకళ్ళ జీవితం పాడు చేయాలని చూస్తే అది మనకే చెడు చేస్తుంది. అటువంటి ఆలోచనలు ఫలించవు సరికదా, అవతల వారికి మేలుని చేస్తాయి. చలమయ్య ఏదో చేద్దామనుకుని గోవిందయ్య దగ్గరకు వెళ్ళి మాట్లాడటం వల్లనే గోవిందయ్యకు అనుమానం వచ్చి చలమయ్య ఉన్న ఊరిలో ఉండవచ్చేమోనని కొడుకును పంపించాడు. ఈ విధంగా చలమయ్య గోవిందయ్యకు రామయ్యకు ఎంతో సహాయం చేశాడు. మరి కథ నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.